హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి మరియు మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి నీ అంతకు నువ్వు ఎలా తెలుసుకుంటావు, అదే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి అయినా మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి అయినా ఎలా రీసెర్చ్ చేయాలి, ఎక్కడ రీసెర్చ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ ఆల్సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ల గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు డైలీ టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మేము వచ్చేసరికి ఇది మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్, స్టాక్ ఆప్షన్స్ ఇలా ఆల్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఇక్కడ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, కింద డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలా అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. మీరు మంత్లీ 1000 రూపీస్ పే చేసి కూడా మా గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. మంత్లీ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్దామా. మనంతకు మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ గురించి అయినా ఆర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి అయినా ఎలా తెలుసుకోవచ్చు, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తామో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనర్ వెబ్సైట్. స్క్రీనర్ ఇది www.screener.in అని. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ మీకు స్టాక్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ యాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టికెట్ టైప్ అని మనకి ఇది ఈ యాప్ కూడా. ఈ రెండు యాప్స్ వచ్చేసరికి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి ఈ వెబ్సైట్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎవ్రీథింగ్ స్టాక్స్ గురించి డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో వీళ్ళే మీకు రీసెర్చ్ చేసి పెడతారు. స్క్రీనర్స్ అని ఉంటుంది, అందులో మీకు రీసెర్చ్ చేసి పెడతారు మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంది అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మీరు అంత కష్టపడిన అవసరం లేదు. ఈ స్క్రీనర్ వెబ్సైట్ అండ్ ఆల్సో మనకి టికెట్ టైప్ ఈ రెండు అప్లికేషన్స్లో మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీళ్ళే మీకు స్క్రీనర్స్ అని ప్రొవైడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇందులో మీకు మ్యాక్సిమం అంటే 50% వరకు డేటా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్స్ డేటా కావాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉన్నాయి. బోత్లో మీకు స్క్రీనర్స్లో అయినా ఇందులో టికెట్ టైప్ అయినా మీకు కొంచెం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనర్ యాప్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ యాప్ స్క్రీనర్స్ అని కొట్టండి. ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, స్క్రీనర్స్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీనర్స్ అని చూపెడుతుంది చూడండి. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ షో ఆల్ స్క్రీనర్స్ కొడితే ఇక్కడ చూడండి గ్రోత్ స్టాక్స్ ఏంది. సో గ్రోత్ స్టాక్, మ్యాజిక్ ఫార్మ్, లాస్ అండ్ ప్రాఫిట్ కంపెనీస్, హై గ్రోత్, హై ఆర్ఓఈ, లో రివ్యూ ఎవ్రీథింగ్ మీకు వాల్యూ స్టాక్స్. సో మీకు ఇలా ఎవ్రీథింగ్ జీరో డెబిట్ స్టాక్స్ ఏంటి, ఎఫ్ఐస్ ఏ స్టాక్స్ బై చేస్తున్నాయి ఎవ్రీథింగ్ మీకు ఇలా చూపెడుతుంది. అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంది చూడండి, ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు మల్టీ బ్యాగర్స్ అంటారుగా, ఇక్కడ వచ్చేసరికి మల్టీ బ్యాగర్ స్టాక్స్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని మనం ప్రెస్ చేయగానే ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్స్ డిస్ప్లే చేసి చూడండి. చూసారా, ఓయాసిస్ సెక్యూరిటీస్, అజంతా, సోయా, వన్ గ్లోబల్. సో వీళ్ళే రీసెర్చ్ చేసి మొత్తం ఇక్కడ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్, సేల్ రిజల్ట్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డేటా కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనము ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేసాం, పిహెచ్ క్యాపిటల్ గురించి ఓపెన్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 20 crores ఉన్నట్టు, కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 64, బుక్ వాల్యూ వచ్చేసరికి 62 దగ్గర ఉన్నట్టు. సో ఎవ్రీథింగ్ మీకు ఆ కంపెనీ యొక్క డేటా కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, కంపెనీ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి. కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డిబెట్, కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ, స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అట్ 1.04 times బుక్ వాల్యూ. సో కంపెనీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంది, కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, సో వీళ్ళే మనం అంత కష్టపడకుండా ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంది. సో ఇవన్నీ వచ్చేసరికి మల్టీ బ్యాగర్ స్టాక్స్. వీళ్ళు వచ్చేసరికి బేస్డ్ ఆన్ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ యాన్యువల్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ సెలెక్ట్ చేసి మనకి ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో
మనం మల్టీ బ్యాగర్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ లో పిఈ, హై ఈపీఎస్ గ్రోత్. పిఈ రేషియో, మనం పిఈ రేషియోగా ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియోని మనం ఎలా చూస్తామంటే, మనం తక్కువ ఉండి అండ్ ఆల్సో గ్రోత్ ఉంటే మనం ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆంధ్ర షుగర్స్ వచ్చేసరికి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట. ఇలా చాంబా ఫెర్టిలైజర్స్, ఇలా కొన్ని కంపెనీస్ వాళ్ళంతా మనం అంతా డీప్ ఎనాలిసిస్ చేసి ఎక్కడో అనాలిసిస్ చేయని అవసరం లేదు. వీలే అనలైజ్ చేసి మీకు ఇలా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీరు ఏదైనా డెబిట్ ఫ్రీ కంపెనీస్ ఏంటి చూడండి, బన్సాలి ఇంజనీర్స్, గ్లెన్మార్క్ లైఫ్ ఇన్సూరెన్స్, టిప్స్, వీటికి ఎటువంటి అప్పులు లేవని జీరో డెబిట్ కంపెనీలని మనకి చూపెడుతుంది. ఇలా డెబిట్ అప్పులు లేని కంపెనీలని. సో ఎవ్రీథింగ్ స్క్రీనర్స్ మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం బై చేస్తున్నారు, ఎన్ఎండిసి బై చేశారని చెప్తుంది, యూనియన్ బ్యాంకు, ఐసిఐసి సెక్యూరిటీస్, ఇండియన్ బ్యాంక్, ఇలా. సో ఎవ్రీథింగ్ జీరో డెబిట్. సో చూడండి, జీరో డెబిట్ కంపెనీస్ అని ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. ఇలా స్క్రీనర్స్ ఉంటాయి మీకు. బుల్ క్యాట్. సో చూడండి, బుల్లిష్ కంపెనీస్ ఏమున్నాయి ప్రజెంట్ వాటి గురించి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ యొక్క మన క్వార్టర్లీ రిజల్ట్స్, ఇవి మ్యాజిక్ ఎవ్రీథింగ్. లాస్ అండ్ ప్రాఫిట్ కంపెనీస్, హై గ్రోత్ ఆర్ఓఈ, హై గ్రోత్ కంపెనీస్ ఏంటి. సో ఇలా మీకు స్క్రీనర్స్ ప్రొవైడ్ చేసి ఇలా మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో చాలా స్క్రీనర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ పేజే చూపెడుతున్నాను. 1 to 959 స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. చాలా చాలా పెద్ద ఇన్వెస్టర్స్ ఈ యాప్ని యూజ్ చేసుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఈ యాప్ని యూజ్ చేసుకొని చేస్తుంటారు. అండ్ ఆల్సో మనకి సెక్టార్ వైజ్ కూడా చూపెడుతుంది. అగ్రోకెమికల్సా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసా, ఆటో, బ్యాంక్సా, మనకు సెక్టార్ వైజ్ కూడా చూపెడుతుంటుంది. సో ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మీకు చూపెడుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ న్యూ క్వార్టర్లీ రిజల్ట్స్, న్యూ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏమొచ్చాయి. సో ఈ యాప్లో చూడండి క్వార్టర్లీ వైజ్ ఎలా ఉంది, యాన్యువల్లీ అండ్ క్వార్టర్లీ వైజ్ ఎలా ఉన్నాయి రిజల్ట్స్, ఎవ్రీథింగ్ మీకు చూపెడుతుంది. క్వార్టర్లీ వచ్చేసరికి యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసరికి గ్రోత్ ఎంత ఉంది, 219% వరకు గ్రోత్ ఉంది చూడండి. కేజీ పెట్రోకెమికల్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్, యాన్యువల్ గ్రోత్ చూస్తే 33% వరకు ఇంక్రీజ్ అయినట్టు. ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్టు యాన్యువల్లీ చూస్తే 44% ఇంక్రీజ్ అయినట్టు. సో ఇలా మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ అప్లికేషన్ వచ్చేసరికి, స్క్రీనర్ అనే యాప్. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఆల్సో మనకి ఇది కూడా మనకి టికెట్ టేప్ కూడా సేమ్, వీళ్ళు కూడా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తారు సేమ్. క్యాష్ రిచ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటివి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి చూడండి లో డెబిట్ మిడ్ క్యాప్స్, అంటే తక్కువ అప్పులు ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటివి, పిఈ రేషియో ఎంత ఉంది, నేషనల్ అల్యూమినియం, సన్ నెట్వర్క్, ఇవి వచ్చేసరికి మిడ్ క్యాప్ స్టాక్స్. సో ఇలా ఇక్కడ వచ్చేసరికి లాంగ్ బిల్డప్ స్టాక్ ఆప్షన్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంటే ఇలా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి బెస్ట్ యాప్స్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద వాళ్ళు ఈ యాప్స్ యూజ్ చేసుకొని చేస్తుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడనే దొరికిపోతుంది. ఈ 2 వెబ్సైట్లను మీకు మ్యాక్సిమం యూజ్ చేసుకుని ఫస్ట్ వచ్చేసరికి స్క్రీనర్లో మీకు 80 to 90% ఇన్ఫర్మేషన్, ఇందులో కూడా మనకు 80 to 90% ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. వారు ఇలానే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎటువంటివి, ఎక్కడ వాళ్ళ ఫైనాన్షియల్, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్, క్వార్టర్లీ రిజల్ట్, యాన్యువల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కంపేర్ చేయడం, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ రిపోర్ట్స్ కూడా దొరుకుతాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీకు ఒక కంపెనీ గురించి కూడా ఇక్కడ ఓపెన్ చేసి చూపెడతాను. సో మనం ఐసిఐసి బ్యాంకే ఓపెన్ చేస్తాను ఒకసారి ఇక్కడ. సో చూడండి మనకి ఎలా ప్రొవైడ్ చేస్తుందో డేటా వచ్చేసరికి. ఐసిఐసి వచ్చేసరికి పిఈ రేషియో వచ్చేసరికి 25.66 ఉంది. వీటితో కంపేర్ చేస్తే మిగతా ఏమున్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 26% ఉంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పిఈ రేషియో వచ్చి, యాక్సిస్ బ్యాంక్ 31 ఉంది, ఇండస్ ఇండ్ వచ్చేసరికి 25 పాయింట్స్. సో ఇలా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రెండ్. సో లో ప్లెజ్ ప్రమోటర్ అని ఉంది. సో ఇక్కడ మనకి రిటర్న్స్ ఆన్ ఎఫ్డి, మనకి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఫైనాన్షియల్ రిపోర్ట్, ప్రాఫిట్ ఆన్ రెవెన్యూ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపెడుతుంది. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి మీకు ఫైనాన్షియల్ రిపోర్ట్ డీటెయిల్గా కూడా మనకి చూపెడుతుంది. ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను యాక్సిస్ బ్యాంక్ యొక్క.
చూడండి ఫ్రెండ్స్, 2018 వచ్చేసరికి టోటల్ ఎబిటా ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఎబిటా అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, నెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది. 2020లో వచ్చేసరికి 9,000 crores ఉంటే మనకి క్రోర్స్లో చూస్తే ఇక్కడ వచ్చేసరికి 2021లో వచ్చి 18,384 crores వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇలా 2018, 2019, 2020, 2021 4 years డేటా ఇక్కడ మనకు చూపెడుతుంది. చూడండి, ఎబిటా బిఫోర్ ఎబిటా అంటే ట్యాక్స్ బిఫోర్, ఎటువంటి ట్యాక్స్ కట్ కాకుండా బిఫోర్ అంతా మనకి ఆపరేషనల్ కాస్ట్ కూడా తీయక ముందు వచ్చిన ప్రాఫిట్ ఇదన్నమాట. అండ్ ఆపరేషనల్ కాస్ట్ ఎవ్రీథింగ్ అన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత చూస్తే నెట్ ఇన్కమ్ ఇది. సో ఇలా చూసుకొని చేస్తుంటారు. మనకి ఇయర్లీ వైజ్ గ్రోత్ చూడు ఎలా చూపెడుతుంది కదా ఇలా. సో ఫ్రెండ్స్, మీకు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ షీట్, ఎవ్రీథింగ్ డేటా మీకు ఇక్కడ కనపడుతుంది. బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది చూడండి, టోటల్ లయబిలిటీస్ ఏంది, దాని యొక్క ఆస్తులు ఏంటి, నికర ఆస్తులు ఏంది, కరెంట్ అసెట్స్ వాల్యుయేషన్ ఎంత ఉంది. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ రిపోర్ట్స్ కూడా కనపడతాయి. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇలానే చూసి చేస్తుంటారు ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మేజర్ ఇన్ఫర్మేషన్ ఒక స్టాక్ గురించి కావాలంటే మ్యాక్స్ ఇక్కడ దొరుకుతుంది. ఈ 2 వెబ్సైట్లు చాలా హెల్ప్ చేస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ పీరియడ్, లార్జ్ క్యాప్స్లో అయినా, మిడ్ క్యాప్స్లో అయినా, స్మాల్ క్యాప్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మీరు ఆ స్టాక్ యొక్క డీటెయిల్స్ కొడితే, ఆ స్టాక్ ఏదైనా స్టాక్ ఇక్కడ మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ స్టాక్ని ఇక్కడ టైప్ చేసి దాని డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీకు ఈ వెబ్సైట్లో మీకు చూపెడుతుంది ఇక్కడైనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీకోసం నేను ఇన్వెస్ట్మెంట్ అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మనంతకు మనం ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్, మీకోసం ఈ వారం చేసిన వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ప్రతి వీక్ తీసుకొస్తుంటాము. అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాము. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. మేము మార్కెట్లో లైవ్ ట్రేడింగ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం, టెక్నికల్ అనాలిసిస్ చేసి బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్, స్టాక్ ఆప్షన్స్ ఇలా ఆల్ సెగ్మెంట్లో. మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ 1,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా ఉంది. మీరు మంత్లీ 1,000 రూపీస్ పే చేసి కూడా మా గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. మంత్లీ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, మీకోసం ఈ వారం వీడియో. ఇంకా మీకు దేని గురించి అయినా అడగదలుచుకున్నా, దేని గురించి అయినా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.